بسم الله الرحمن الرحيم. عما يتساءلون عن النبأ العظيم الذي هم فيه مختلفون. كلا سيعلمون ثم كلا سيعلمون. ألم نجعل الأرض مهادا والجبال أوتادا وخلقناكم أزواجا وجعلنا نومكم سباتا وجعلنا الليل لباسا وجعلنا النهار معاشا وبنينا فوقكم سبعا شدادا وجعلنا سراجا وهاجا وأنزلنا من المعصرات ماء ثجاجا لنخرج به حبا ونباتا وجنات ألفافا. إن يوم الفصل كان ميقاتا يوم ينفخ في الصور فتأتون أفواجا وفتحت السماء فكانت أبوابا وسيرت الجبال فكانت سرابا. إن جهنم كانت مرصادا للطاغين مآبا لابثين فيها أحقابا لا يذوقون فيها بردا ولا شرابا إلا حميما وغساقا جزاء وفاقا. إنهم كانوا لا يرجون حسابا وكذبوا بآياتنا كذابا وكل شيء أحصيناه كتابا فذوقوا فلن نزيدكم إلا عذابا. إن للمتقين مفازا حدائق وأعنابا وكواعب أترابا وكأسا دحاقا لا يسمعون فيها لغوا ولا كذابا جزاء من ربك عطاء حسابا رب السماوات والأرض وما بينهما الرحمن وما يملكون منه خطابا يوم يقوم الروح والملائكة صفا لا يتكلمون إلا من أذن له الرحمن وقال ثبابا ذلك اليوم الحق فمن شاء اتخذ إلى ربه مآبا. إنا أنذرناكم عذابا قريبا يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر يا ليتني كنت ترابا. السلام عليكم. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మయీన్ వమన్ తబియహుం బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. ఇన్న అవ్వల బైతిన్ హుదియ లిన్నాసి లల్లదీ బిబక్కత ముబారకం వహుదల్ లిల్ ఆలమీన్ ఫీహి ఆయాతుం బయ్యినాతుం మకాము ఇబ్రాహీం వమన్ దఖలహు కాన ఆమినా వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా వమన్ కఫర ఫఇన్నల్లాహ గనియ్యున్ అనిల్ ఆలమీన్. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన అందరి ఈ కలయికలో మనందరినీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం చేసే వాళ్ళల్లో మమ్మల్ని చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, సూరత్ ఆల్ ఇమ్రాన్ 96వ ఆయత్తు, ఆ తర్వాతి ఆయత్తు మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఆ రెండు ఆయతుల భావం, తాత్పర్యం, అదేవిధంగా ఆ ఆయతుల్లో మనకు ఇవ్వబడుతున్నటువంటి బోధన ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం అందరం కలిసి
ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసినట్లు మనం ఇస్లామీయ క్యాలెండర్లో 11వ నెలలో ఉన్నాం. 11వ నెల అంటే జుల్ ఖాయిదా, దాని పేరు క్యాలెండర్లో జుల్ ఖాయిదా. క్యాలెండర్లో అయితే ఇవాళ 7వ తారీఖు చూపిస్తుంది. నిజంగా నెలవంక చూసిన తర్వాత అది ఏడు కంటిన్యూ అవుతుంది, లేక ఒక రోజు అటు ఇటు అయి ఉంటుంది. దానివల్ల మనకి ఏ ఇబ్బంది లేదు. ఆ నెలలో మనం ప్రవేశించాం. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 నెలల గురించి ఒక ప్రత్యేక మాట చెప్పి ఉన్నాడు. వాటిని మనం అష్హురుల్ హురుమ్ అంటాం. అంటే గౌరవప్రదమైన 4 నెలలు. అందులో 4 అనే పదం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ గౌరవప్రదమైన నెలలు 4 అని మనకు సూచించారు. మొదటిది ముహర్రం, క్యాలెండర్లో మొదటిది. ఆ తర్వాత రజబ్, క్యాలెండర్లో 7వది. ఆ తర్వాత జుల్ ఖాయిదా, క్యాలెండర్లో 11వది. ఆ తర్వాత జుల్ హజ్జా, క్యాలెండర్లో 12వది. క్యాలెండర్లో 13వది లేదు కదా, అందుకని నూతన సంవత్సరంలో మనం వెళ్ళిపోతాం. వెంటనే ముహర్రం నెల వస్తుంది మళ్ళీ రౌండ్లో. ఈ విధంగా 11వ నెల, 12వ నెల, నూతన సంవత్సరం మొదటి నెల, ఈ 3 నెలలు కంటిన్యూస్లీ ఒకే లైన్లో వస్తాయి. వీటిని గౌరవప్రదమైన నెలలుగా సూచించడం జరిగింది. ఆ రోజుల్లో ఈ నెలల గురించి మాట్లాడేటప్పుడు ఆనాటి ప్రజల్లో ఒక అవగాహన ఉండేది. ఎందుకంటే వారు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పద్ధతి, ఆయన సూచించిన మార్గాన్ని అవలంబించి మనం జీవితం గడుపుతున్నామనే ఒక నమ్మకం మీద ఉండేవారు. అది ఎంతవరకు దాన్ని కంప్లీట్లీ అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అనేది అది వేరే విషయం. దాని గురించి మనం వేరే సంవత్సరంలో మాట్లాడుకుందాం. కానీ ఒక అవగాహన ఏంటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పద్ధతి మీద ఉన్నాం. మరి వాళ్ళు ఈ 4 నెలలు ఏదైతే మనం మాట్లాడుతున్నామో వాటిని ఆదరించేవారు, గౌరవించేవారు. వాటిలో కొట్టుకోవడం కానీ, రక్తపాతం ప్రవహింపజేయడం కానీ, లేకపోతే దోపిడీ చేయడం కానీ, ఇతరి వారికి ద్రోహం చేయడం కానీ, కష్టం కలిగించడం కానీ, దోచుకోవడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ హరాం అని వాళ్ళు గమనించేవారు, ఆదరించేవారు. ఇక ఈ 3 నెలలు ఏవైతే వచ్చినాయో ఒకేసారి 11వ నెల, 12వ నెల మరియు కొత్త సంవత్సరం మొదటి నెల ఒక లైన్లో వచ్చేటప్పటికి ఆ రోజుల్లో పద్ధతి ఎలా ఉందంటే దోపిడీ చేయడం వల్ల, లేకపోతే ఎవరిదైనా లూటీ చేయడం వల్ల, లేకపోతే ఎక్కడ దొంగలించడం వల్ల, ప్రయాణికుల్ని నష్టపెట్టి వాళ్ళ సొమ్ము లాక్కోవడం వల్ల వాళ్ళు ఒక ఇన్కమ్ ఏర్పరచుకునేవారు. ఇప్పుడు ఈ అల్లాహ్ తాలా అంటున్నాడు కొట్టరద్దు, తిట్టరాదు, లాక్కోరాదు అంటున్నాడు కాబట్టి వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండేవారు. నిజమే, కంట్రోల్లో ఉంటే ఒక నెల, వారం నెల కంటిన్యూస్లీ 3 నెలలు కంట్రోల్లో ఉంటే తినేదేంటి, త్రాగేదేంటి, ఇంట్లో పిల్లల్ని పోషించేలా. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే ఈ నెలల యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ని తారుమారు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ నాయకులు పెద్ద రోల్ ఉండేది వాళ్ళకి. ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పేవారు, అయ్యా మేము కంటిన్యూస్లీ 3 నెలలు గౌరవప్రదమైన నెలలు వచ్చినాయి, ఇంట్లో పిల్లలు బాధపడిపోతున్నారు, ఆడవాళ్ళు బాధపడిపోతున్నారు, పెద్దవాళ్ళు వయసులు ఉన్నారు, అందుకని మీరు దయచేసి ఏదో ఒక నెలని పోస్ట్ పోన్ చేయండి, ఆ నెలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మన కంప్యూటర్ లెవెల్లో మనం ఉన్నాం కాబట్టి కాపీ పేస్ట్ చేయడం వల్ల కానీ ఎలా చేయాలో, లేకపోతే ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలో, అలా చేయడం ఎక్కడ కావాలని అక్కడ గ్యాప్ క్రియేట్ చేయాలో మనం ఈజీగా చేసేయగలం. ఆ రోజుల్లో ఆ గురువులు చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు చేశారంటే చేసేసేవారు. అంటారా మీకు ఇబ్బంది ఏంట్రా, ఇలా అయితే మొహర్రం నెల ఇక్కడ నుంచి ఎత్తేసి నేను 4 నెలల తర్వాత పెట్టేస్తున్నానులే అని చెప్పేవాడు. ఆ తర్వాత నెల ఏమిటి, సఫర్ నెల, అది ముందుకు వచ్చేసింది. అది ఈ గౌరవప్రదమైన నెలలో ఉండేది కాదు కదా, లిస్టులో లేదు. అందుకని వాళ్ళు దోపిడీ చేయొచ్చు, ఏదన్నా హరాం కార్యం చేయొచ్చు, ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు, పర్మిషన్ దొరికేది. ఇలా చేసేవారిని ఖురాన్ స్వయంగా ప్రస్తావిస్తుంది. సూరత్ తౌబాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్నమన్ నసీయు జియాదతున్ ఫిల్ కుఫ్ర్, ఇలా ఈ నెలని తారుమారు చేయడం అనేది ఆ రోజుల్లో కుఫ్ర్ వాళ్ళు చేశారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు పాయింట్అవుట్ చేశాడు. ఇలాంటి అన్ని సంగతులు జరిగినాయి ఆ రోజుల్లో. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే ఈ జరిగిన వస్తువులు, ఈ కార్యక్రమాలు, లేక ఈ తేడాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని సమాప్తం చేసేయాలి.
ఎందుకంటే చివరగా మన ముందు వచ్చేది మన అందరి ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆగమనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఆ రోజుల్లో ఆయనకు ప్రవక్త కాకముందు ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని రూపుమాపటం జరిగింది. ఆయన చనిపోక ముందు వీటన్నిటినీ సమాప్తం చేయటం జరిగింది. ఈ ఆర్డర్ సెట్ చేయటం జరిగింది. ఒక ప్రసంగంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాల ముందు మాట్లాడుతూ, ఓకే, అల్యోమ ఇస్తదార జమాను కమా హువా, ఈ నెలల తారుమారు వీళ్ళు చేస్తూ చేస్తూ పోయారు. ఒక రోజున వాళ్ళకి స్వయంగా ఏ నెల తర్వాత ఏ నెల ఉందో పోయింది, ఏ నెల తర్వాత ఏముండాలో అనేది ఆర్డర్ పోయింది. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ఒక పాయింట్ మీద వచ్చేసింది. ఆ ఆర్డర్ ఏదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డర్ ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ సాని, జుమాదుల్ ఊలా, జుమాదుల్ సానియా, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తారుమారు చేయడం కుదరదు, ఫైనలైజ్ చేసాం. తారుమారు ఎవడు చేస్తాడు? ఇప్పుడు అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పిన వ్యక్తి చేయలేడు. ఎవరు చేస్తాడు? అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పిన వ్యక్తి చెయ్యాలి. ఎందుకంటే ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది దీన్ అని ఒక టైటిల్ ఇచ్చి దాన్ని మన ముందు ప్రస్తావించాడు, రాజ్యాంగాన్ని ఇచ్చాడు, ఆ దీన్లో హెచ్చు తగ్గులు చేయటం ఒక ముస్లిం వల్ల అయ్యే పని కాదు. ఒక ద్రోహి మాత్రమే చేయగలడు. ఇప్పుడు మనం అలా చేసిన వాడి కన్నా ఉన్నాం అనుకోండి, మనం ద్రోహి వెనకాల ఉన్నట్టే. గతంలో ఒకసారి ముఖ్యమైన ప్రశ్న మీకు పాయింట్అవుట్ చేశాను, మీరు గమనించుంటారు. దీనికి సంబంధించి నా తరపున నేను దీనిలో ఏమీ పెంచకూడదు, ఒక రూల్. రెండవది, నా తరపున దీనిలో ఏ వస్తువు తుంచకూడదు, తగ్గించకూడదు. మూడవది, ఎవరన్నా పెంచుతున్నాడు అంటే వారిని నేను సపోర్ట్ చేయకూడదు. ఎవరన్నా తగ్గించాడు అంటే అతనికి నేను సపోర్ట్ చేయకూడదు. ఐదో పాయింట్ చెప్పాను, మీకు గుర్తుంటుంది. ఎవరన్నా గుర్తున్న వాళ్ళు చెప్తే సంతోషిస్తాం. 4 నేనే చెప్పేశాను కదా, ఐదోది, అతను ఎవరైతే అలా చేస్తున్నాడో మనకు తెలుస్తుందో అతనితో మనం ఆదోపవాదాలకు దిగవసరం లేదు. మన వల్ల మన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానంతో ఆయన నచ్చజెప్పగలిగితే, అతను ఒప్పుకుంటే ప్రశాంత వాతావరణంలో వాడిని నచ్చజెప్పాలి, తప్పు సరిదిద్దుకోవటానికి మార్గం కల్పించాలి. ఎదుటివాడు బొంగుతున్నాడు చెబితే వెంటం లేదు, వాదోపవాదాలు దిగుతుంటే మనతో వాదోపవాదాలు దిగవసరం అవసరం లేదు, ఇది ఉన్న వస్తువు మేము చెప్పాం బాబు అని చెప్పి తప్పించుకోవడం. ఇవి 5 వస్తువులు ధర్మానికి సంబంధించినవి. ఈ 5 వస్తువుల్లో ముఖ్యమైన వస్తువు ఏంటి? నా తరఫున నేను పెంచకూడదు, ఎదుటివాడిని నేను సపోర్ట్ చేయకూడదు. అంటే నేనేం చేస్తున్నాను? నన్ను సంరక్షించుకుంటున్నాను ఈ తప్పు విషయం సంబంధించి. అంతే కదా? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు తెలిసి అతన్ని సపోర్ట్ చేశాననుకోండి, అతనితో నేను సమానమయ్యానా లేదా? మీ ఇష్టమేనా అది? అది ఆ రోజుల్లో వాళ్ళు చేశారంటే, ఈ గురువు ఆయన నాయకుడు ఏం చేసేవాడు అంటే, ఒక నెల ఇక్కడ నుంచి ఇలా తీసి ఎత్తి ఇంకో చోట పెట్టేసి మార్చేసాను కూడా రానేవాడు. అలా కుదరదు. ఇప్పుడు ఈ 4 నెలలు ఏ ప్రదేశంలో ఉన్నాయి, లేకపోతే చూడండి ఎక్కడున్నాయో. మొహర్రం నెల, ఆ తర్వాత 4 నెలల గ్యాప్, ఆ తర్వాత రజబ్ నెల కదా, ఆ రజబ్ తర్వాత మళ్ళీ గ్యాప్, 2 నెలల చివరిలో వస్తున్నాయి. అది అలా ఫిక్స్ ఎలా ఉందో అలాగే ఉంటున్నాం మనం, దాన్నే ఫాలో అవుతున్నాం. ఇది మనం పాటించాల్సిన ధర్మం. ఈ విషయంలో ఈ నెలలో 11వ నెలలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఈ 11వ నెల హజ్కి సంబంధించింది. కొంతమంది ప్రవక్తలు పండితులు ఏం రాస్తున్నారంటే, రమదాన్ తర్వాత వచ్చే షాబాన్ నెల కూడా హజ్ నెలల్లో మనం చేర్చితే ఏ తప్పు లేదు. షవ్వాల్ నెల, ఈ షవ్వాల్ నెల ఎందుకంటే ఆ రోజుల్లో ప్రయాణ బడలికలు ఎక్కువగా ఉండేవి, కష్టాలు ఎక్కువ ఉండేవి, సమస్యలు ఎక్కువగా ఉండేవి. గతంలో ఒకసారి ఎటువంటి కష్టాలు ఉన్నాయో మీకు చెప్పాను నేను. ఒక ప్రదేశం నుంచి జనాలు హజ్ కోసం బయలుదేరి వెళుతూ 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 అక్కడ హజ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి ఒక యుక్త వయసులో ఉన్న కుర్రాడు పెద్దవాడైపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు పెళ్లిడికి వచ్చి రావటమో లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కనే ఇలా తిరిగి వచ్చేవాడు. ఎందుకు ఇలా సమయం పట్టేది అంటే, ముందుగా నేను ఒక హజ్ కోసం వెళ్తున్నాను ప్రకటన చేసుకునేవాళ్ళు. ఎవడన్నా వెళ్తుంటే నాకు చెప్పండి రా నేను వస్తాను అని.
ఆ చాలా రోజులకు ఒక ఆయన ఎవరో వచ్చి నేను వెళ్తున్నాను అనేవాడు, అలాగిద్దరు అయ్యేవారు, పేరు రాసుకునేవాడు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేవాడు. ఇలా జనాలు ఒక 10 మంది దాకా గ్రూప్ లా తయారవడానికి దాదాపు 1 సంవత్సరం వెళ్ళిపోయేది. ఆ తర్వాత ఇద్దరు బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో ఊర్లో ఆగారు. అక్కడ వాళ్ళకి తెలిసింది ఏమని, ఈ ఊళ్ళో కాస్త పని ఉంది, 4 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు అని. ఈ హజ్ కార్యక్రమాన్ని అక్కడ ఆపేసి అందరూ పురుషులు ఎవరెవరైతే ఇలా ఉద్యోగం కోసం పని కోసం వెళ్ళగలుగుతారో వెళ్ళి సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఉండటం వల్ల 1 నెల 2 నెలలు 3 నెలలు 4, 5 ఎక్కడైతే ఇన్కమ్ ఉందో ఉండిపోయేవారు. అక్కడే అదే సమయంలో ఎవడో కుర్రాడు ఇంకొక అమ్మాయి దగ్గరలో ఉన్న అమ్మాయి నచ్చింది అంటే పెద్దవాళ్ళు తీసి పెళ్లి చేసేవాడు. అలా ఈ విధంగా ఆగుతూ ప్రయాణం చేస్తూ కొంతమంది చనిపోతూ, కొంతమంది కొత్తగా యాడ్ అవుతూ ఇలా ప్రయాణం సాగేది ఆ రోజుల్లో. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పరిస్థితి మీరు డబ్బు ఉన్నవాళ్ళ డబ్బు లేని వాళ్ళ అనే పాయింట్ మీద ఉంది. మీరు డబ్బు ఉన్న వాళ్ళైతే ప్రతి వస్తువు మీకు డబ్బులు పారేయండి, తమాషా చూడండి అన్నట్టే అయింది. ఏజెంట్కి ఇచ్చేస్తే కాబతుల్లాగా ఎదురుగా మీరు ఉన్న రూమ్ ఉండట్టు చేస్తాడు. మీరు తిన్నగా వెళ్ళి అక్కడ ఉండవసరం లేదు. అరఫా మైదానానికి ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా అరఫాకి వెళ్ళేట్టు అడ్మిట్ చేసేస్తాడు. మీరు బ్యాగ్ కూడా మార్చుకోకుండా తిన్నగా అరఫాలో తీసేసాడు. ఈ మధ్యలో జరిగేదానికి డబ్బులు కట్టాలి, తప్పు. మినాలో ఆగలేదు కదా, అందుకని దమ్ ఇవ్వాలి. ఇలా ఖర్చులు అయ్యాయి, ఖర్చులు ఇచ్చేస్తున్నాడు అతను. 3 రోజులు అయ్యేటప్పటికి తిరుగు ప్రయాణంలో వచ్చేస్తున్నాడు. ఎంత ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఆ రోజులు అలా అయ్యేది కాదు. అందుకని ఈ షవ్వాల్ నెలలో ప్రయాణం కూడా సాగించేవారు హజ్ కోసం. హజ్ కోసం వెళ్తున్నారంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ రోజుల్లో జనాలు వాళ్ళు ఆదరించేవారు, గౌరవించేవారు, మర్యాద ఇచ్చేవారు. ఈ విధంగా వాళ్ళు ప్రశాంతమైన ప్రయాణం. కానీ దొంగలు కూడా ఉండేవారు, దోపిడీదారులు కూడా ఉండేవారు. అందుకని పశువులు తోడుగా తీసుకెళ్తుంటే పశువులకు మార్క్ ఏదన్నా ఉండట్టు ఏదో గుర్తులు అంటించేవారు, ఇది హజ్కెళ్ళేవై అంటే. దొంగలు కొంచెం అలర్ట్గా ఉండేవాడు, హజ్కెళ్ళే వస్తువులు మా దొంగలు ఇచ్చుకోవడం. అలా ఉండేది పరిస్థితి. కాబట్టి ఈ గౌరవప్రదమైన నెలలో మనం ఎంటర్ అయి ఉన్నాం. కాబట్టి ఈ నెలల్లో మనం చేయాల్సిన పని ఏమిటి అనేది ఏమైనా ప్రశ్న వేసుకుంటే ఒక విషయం అల్లా మనకు చెప్తున్నాడు. ఆ విషయం నేను ఆయత్తు చదివి దాని తర్జుమా చెప్తాను. ఆ తర్వాత మనకు పనికొచ్చే వస్తువు ఇందులో ఏముందో మీరు చెప్పాలి. రెడీయా? సిద్ధమేనా? ఇన్షాల్లా. అల్లా అంటున్నాడు, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లా 12 షహరన్ యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్జ్ మిన్హా అర్బాతున్ హురుమ్ ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم. ఇది ఆయత యొక్క మొత్తం ఆయత చివరి భాగం వదిలేశాను. అల్లా అంటున్నాడు, అల్లాహ్ వద్ద సంవత్సరం 12 నెలల్లో విభజించబడి ఉంది. ఒకటి. రెండోది, ఇదే ధర్మం అల్లా వద్ద. మూడోది, ఇందులో 4 నెలలు గౌరవప్రదమైనవి. తర్వాత పాయింట్ అల్లా అంటున్నాడు, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, ఈ నెలలో మీపై మీరు దౌర్జన్యం చేసుకోవద్దు. ఏం చెప్తున్నాడు అల్లా? ఏం చెప్తున్నాడు? ఆన్సర్ ఇచ్చాడా మీ ప్రశ్నకి? ఉందా? ఏముంది? మీపై మీరు దౌర్జన్యం చేసుకోవద్దు. ఎవరిపై ఎవరు దౌర్జన్యం? బ్లేడ్ తీసుకుని కోసుకుంటుంటే దౌర్జన్యం ఎందుకు చేసుకున్నారా అని మీద అనవచ్చు. ఎందుకు జులుం చేస్తున్నావు భయ్? అంతేగా? లేకపోతే నరకానికి వెళ్ళి మా పనులన్నీ లైన్గా చేస్తూ పోతుంటే ఎందుకు అలా ఇది చేస్తున్నావు అని చెప్పొచ్చు. ఇక్కడ అల్లా అంటున్నాడు, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, మీపై మీరు నరకానికి తీసుకెళ్లి ఏ తప్పుడు కార్యానికి ఒడిగట్టవద్దు. అది ఏమైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మీకు తెలిసిన పెద్ద పని మనవాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. ఎంతో మంది షిర్క్ వెళ్తున్నారు, ఎంతో మంది. ఎక్కడ ఎలా డైరెక్ట్గా షిర్క్ చేస్తున్నారా అంటే నిజంగా చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారా అంటే ఆ మాట సమాధానం నేను చెప్పలేదు. తెలియకుండా చేస్తున్నారంటే ఎన్నాళ్ళు తెలియకుండా చేస్తారు? మీతో మాట అడుగుతున్నాను, మీరందరూ చదువుకున్న వ్యక్తులు. పొద్దుంచి సాయంత్రం అనేక వార్తాలాపన జరుగుతూ ఉంటుంది. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఇంకొకరికి సలహాలు ఇస్తుంటాం, వివరాలు అడుగుతుంటాం, తెలుసుకుంటుంటాం. అంతే కదా, కాన్వర్సేషన్ కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడన్నా ఏ రోజైనా
మీరు 40 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు వాళ్ళు ఉన్నారు నా దగ్గర ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. మీరు చెప్పండి, మీ వయసులో ఎప్పుడన్నా ఏదన్నా పదం అర్థం లేని పదం ఎప్పుడన్నా ఉపయోగించారా? ఈ పదానికి అర్థం లేదు అసలు, దాని డిక్షనరీ కూడా లేదు, వాడుకలో కూడా ఎక్కడా లేదు. అటువంటి పదం మీ నోట ఎప్పుడన్నా వచ్చిందా? ఆలోచించండి. రాదు. మన పిల్లి అంటే అక్కడ పిల్లి ఉండాలి, అంతే కదా? అదేవిధంగా ఎద్దు అంటే ఎద్దు ఉండాలి, మంచం అంటే మంచం ఉండాలి, కంచం అంటే కంచం ఉండాలి. పదానికి పదం ఏదన్నా మనం చెప్పాలనుకున్నదే కరెక్ట్గా ఆ పదం వాడుతాం. ఆ పదం దొరకకపోతే దాని దగ్గర ఉంటే ఇంకొక అర్థం, దాని అర్థాన్ని ఎత్తుక్కుంటూ ఇంకో పదం దగ్గరగా ఉన్నట్టు అర్థం కోసం చెప్పుకుంటాం. అవును కదా? కానీ లేని పదం వాడతామా? మీనింగ్లెస్ పదం వాడతామా? అలా జరగదు. మరి ఇలా జాగ్రత్తగా మన నోటితో వచ్చే పదాలపై కంట్రోల్ ఉన్నప్పుడు మన మనసుకు సంబంధించిన ఆరాధనలపై ఎందుకు కంట్రోల్ లేదు అనేది మనం అడగాలి. ఆ కంట్రోల్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే షిర్క్ ఉనికిలోకి వస్తుంది. అప్పుడే షిర్క్ ఉనికిలోకి వస్తుంది. ఇన్న షిర్క లజుల్మున్ అదీం. షిర్క్ మనిషి చేస్తున్నటువంటి అత్యాచారాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మొదటి స్థానంలో ఉన్నది షిర్క్, చివరి స్థానంలో లేదు. పొరపాటున మనమేమనుకుంటున్నామంటే షిర్క్ చిన్నది, అది ఎక్కడన్నా చిన్న స్థానంలో ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి పాయింట్లోనే, మొదటి సెంటెన్స్ లోనే దాన్ని ఖండించినట్టు, షిర్క్ ఉంటే మా వల్ల కాదండి, మా వల్ల కాదు షిర్క్, అది వదిలి రావాలి మీరు అనేది మా దగ్గర సిద్ధాంతం. అదే విషయం గట్టిగా చెప్పడం జరిగింది. ఏ విషయంలో? ఏ విషయంలో? లా ఇలాహ ఇల్లల్లాహ్ విషయం. అయ్యుహన్నాస్ ఖూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి స్లోగన్ ఏమిటి? ఆయన గారు ప్రవక్త పదవి స్వీకరించిన తర్వాత ఆయన మొదటి స్లోగన్ ఏంటి? అదే కదా, ప్రజలారా లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పండి. ఆ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఏ భాష పదం అండి? అరబీ కదా, భయపడవాలండి, నేనేం మీకు ఇబ్బంది పెట్టలేదు. అరబీ భాష పదమే కదా, రైట్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడే వాళ్ళు తెలుగు వాళ్ళనా, తమిళ వాళ్ళనా, మలయాళం వాళ్ళనా? కాదుగా. ఎవరిని? అరబీ వాళ్ళనే మాట్లాడుతున్నారు. బట్ అప్పుడు వాళ్ళ అరబీ వాళ్ళకి చుట్టుపక్కల ఆ మాట వినే వాళ్ళకి దాని అర్థం తెలుసుగా. మరి వాళ్ళు ఏమైనా ఆక్షేపణ చేశారా? చేశారు. ఏమిటి? మొహమ్మద్, మా దగ్గర 360 ఉన్నాయి, ఇక్కడ రోజుకొక చొప్పున మనం ఆరాధిస్తున్నాం, వీళ్ళందరినీ వదిలేసి ఒకే ఒక అల్లాని మీరు తీసుకోండి అంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఎక్కపోతారు పాప వాళ్ళు. మేము వదిలేస్తే ఎవరున్నారు వాళ్ళకి ఆదుకోవడానికి? అంటే వాళ్ళు నిన్ను ఆదుకోవాలా, నువ్వు వాళ్ళని ఆదుకోవాలా? చెప్పండి. వాళ్ళు నిన్ను ఆదుకుంటారని వాళ్ళు పోషిస్తున్నావు. ఇప్పుడు వదిలేయండి అంటే వాళ్ళు ఎక్కడ పోతారు, మేము ఆదుకోవాలి కదా అని అంటున్నావు కదా. ఇలాగే జరుగుతుంది. ఈనాడు కూడా ఒక మస్జిద్లో పీర్లు పెట్టి ఉన్నవారు, పీర్లు పంజాలు గింజాలు ఎన్ని పెట్టేసి మస్జిద్లో ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మస్జిద్లో వాళ్ళకి తౌఫీక్ ప్రసాదించాడు, సన్మార్గం చూపించాడు. వాళ్ళందరూ తౌబా చేసుకుని ఆ పీర్లైతే రాళ్ళు, రప్పలు, అదేవిధంగా కత్తులు, కటారులు, అది మరి వాటికి సంబంధించినటువంటి కొయ్యలు, బాదులు, మీ వాసాలు, గీసాలు ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి బయట పారేశారు. ఆ పారేస్తుంటే అరుగు మీద కూర్చొని చూస్తున్నారు ముస్లిమేతరులు. ఏంట్రా ఏమైంది, ఇదేంటి పారెత్తమా? ప్రతి సంవత్సరం ఇదేగా వాటిని పట్టుకుని డమ్ముడుం అంటూ మీరు ఊరంతా తిరిగేవాళ్ళు, ఏమైపోయింది, ఎన్ని పారెత్తున్నారు మీరు అంటే, మాకు ఇప్పుడు బుద్ధి కలిగిందండి, గడ్డి ఇన్నాళ్ళు గడ్డి తిని చేసాం, ఇప్పుడు మేము గడ్డి ఏంటో తెలుసుకున్నాం, అందుకని దాన్ని తప్పు చేసిన పశ్చాత్తాపడి అన్నీ తీసేస్తున్నాం అంటే, అరుగు మీద కూర్చున్న వాళ్ళు మీటింగ్ పెట్టుకుని వేరే వాళ్ళని కలుపుకొని వచ్చి, మీకు వద్దంటే మాకు ఇచ్చేయండి, మేము చేసుకుంటాం. వాటిని పారేయడానికి కుదరదు, మీరు వద్దంటే మేము వాటి జెండా నుంచో పెడతాం. ఎందుకంటే దానివల్ల లక్షల కొద్ది ఆదాయం వస్తుంది. దాన్ని వదులుకుంటామా ఏంటి? వదులుకుంటామా ఏంటి? ఇప్పుడు వీళ్ళల్లో 2 తెగలైపోయినాయి పారేద్దామన్న వాళ్ళలో. అరే మనం వరకు మనం షిర్క్ జాగ్రత్తగా ఉన్నాం, కానీ వీళ్ళు దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోకుండా పెంచేద్దామని చెప్పేవాళ్ళు ఒక టీం అయితే, అరే అలా కాదు, వాళ్ళు ఏం చెప్పినా మనం దీన్ని పారేసేది కుదరదు అని
2 ముక్కలైపోయాయి. చూసారా, శైతాన్ ఈజీగా వీళ్ళని 2 జమాతులుగా చేసి. సరి ఏమైనప్పటికీ ఇలాంటి పరిస్థితులు మనపై కూడా కొన్ని సందర్భాల్లో రావచ్చు. అలాంటప్పుడు అనేక సమస్యలు తలెత్తచ్చు. దాని గురించి మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనిషికి తెలిసిన తర్వాత ఇది తప్పు. అల్లాహ్ విషయంలో నేను దోసకాయ తింటున్నాను తప్పు అని తెలిస్తే దోసకాయ వదలటంలో నాకు ఇబ్బంది లేదు, దాన్ని తినత్తు కంటిన్యూ అయినా ఇబ్బంది లేదు. మనలందరికీ చాలా మందికి తెలుసు, టీ తాగడం 2 బాటిల్ అయ్యారు, పాలలో పంచదార కలిపిన టీ తాగడం ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. అయినప్పుడు మనం తాగుతున్నాం, దానివల్ల వచ్చేది లేదు, పోయలేదు. అటువంటి విషయం కాదు కదా, అవునా? అల్లాహ్ విషయంలో వచ్చేటప్పటికి అల్లాహ్ అంటున్నాడు, వమా ఖదరుల్లాహ హక్క ఖద్రిహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు వచ్చేటప్పటికి మాట విషయం వచ్చేటప్పటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో, స్థాయి ఏదైతే ఉందో, ఆ స్థాయిని మీరు గుర్తించలేకపోయారు అని అల్లాహ్ అంటున్నాడు. ఈ వాక్యం ఖురాన్లో దాదాపు 2 సార్లు వచ్చింది. వమా ఖదరుల్లాహ హక్క ఖద్రిహి. అల్లాహ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మా ఖదరుల్లాహ హక్క వల్ అర్దు జమీఅన్ ఖబ్జతుహు యౌమల్ ఖియామా వస్సమావాతు మత్వియాతుం బియమీని. ఈ భూమండలం ఏదైతే మీకు కనపడుతుందో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుప్పిడిలో ఉంటుంది. ఇంత పెద్ద భూమిని ఆయన తన గుప్పిట్లో పట్టుకుంటాడు. వస్సమావాతు మత్వియాతుం బియమీని. ఆ సప్తాకాశాలు ఏమైతే ఉన్నాయో ఒక పేపర్ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసేసి ఆయన పట్టుకుంటాడు. ఇంతవరకు ఆకాశం ఎక్కడ ఉందో మనం చూడలేకపోయాం. ఆ ఆకాశాలు ఆయన కంట్రోల్లో ఉంటున్నాయి. దాని గురించి అల్లాహ్ మాట్లాడు. అల్లాహ్ అంటే ఏమంటున్నారు మీరు అని ఆ ఆయతు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయంలో చాలా గంభీరంగా ఉండాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మాట ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, హజ్కి వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అల్లాహ్ ఇంటికి వెళ్తున్నాడు. బైతుల్లాహిల్ అతీ. అల్లాహ్ ఇది నా ఇల్లు అని దాన్ని ఒక మార్క్ పెట్టాడు. మిగతా ఇళ్ళకి పెట్టాల, మనం కట్టి ఇది అల్లాహ్ ఇల్లు అన్నాం. మస్జిద్ని మన పేటలో లేకపోతే మన ఊళ్ళో మనం ఉండే చోట ఒక మస్జిద్ కట్టుకుని ఇది అల్లాహ్ గృహం అని మేము చెప్పాం. దాన్ని అల్లాహ్ ఏమంటున్నాడు? అది నా ఇల్లు అని ఆయన స్వయంగా చెప్తున్నాడు. అటువంటిప్పుడు అల్లాహ్ చెప్పినప్పుడు ర్యాంక్ పెరుగుతుందా తగ్గుతుందా? మరి ఇప్పుడు నీ మనసులో నేను అల్లాహ్ ఇంటికి వెళ్తున్నాను అనే భావన వచ్చినప్పుడు, నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అల్లాహ్తో మాట్లాడతాను, ఆయన దగ్గర కూర్చుంటాను అనే ఐడియా కోసమేగా మనం వచ్చేసింది. అటువంటిప్పుడు ప్రయాణం చేసేటి వెళ్ళినప్పుడు నీ మనసులో ఎన్ని విగ్రహాలు, రూపులు మారిన విగ్రహాలు, రంగులు మారిన విగ్రహాలు, అదేవిధంగా నా కాన్సెప్ట్ మారిన విగ్రహాలు, ఇంకా నువ్వు ఏ ఐతో తయారు చేసుకున్న విగ్రహాలు అన్నీ ఉన్నాయి అక్కడ. అవి తీసుకుని నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? అల్లాహ్ అన్నాడు, అక్కడ అసలు తౌహీద్ అక్కడ ఉంది, ఈ హజ్ సందర్భంగా ఉంది. ప్రారంభంలోనే హజ్కు సంబంధించి మొదటి అడుగు మీరు ఎక్కడ వేస్తారో అక్కడే ఈ మాట ఉంది. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్. చూసారా, లబ్బైక్. అప్పుడే నేను నా దగ్గర ఉన్న వాటిని వదిలేస్తున్నాను అని చెప్తున్నాడు మనిషి. రైట్, ఒప్పుకున్నాం. ఆ మాట తెలిసి చెప్తున్నాడా తెలియక చెప్తున్నాడా అనేది నాకు కావాలి. ఆ మాట తెలిసి చెప్తున్నాడా తెలియక చెప్తున్నాడా అనేది నాకు కావాలి. ఒక చిన్న ఉదాహరణ, ఇది అల్లాహ్కి సంబంధించిన ఉదాహరణ పనికిరాదు, కానీ అవగాహన కోసం ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఊళ్ళో పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన తమ్ముడికి అతని తగాదా అయిపోయింది. ఇప్పుడు ఆ తగాదాలో ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు తమ్ముడు. పెద్ద ఆయన పాపం ఓర్చుకుని పెద్దతనం చూపించాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ చిన్నవాడు ఇంటికి వద్దాం అనుకున్నాడు. ఊర్లో పెద్ద మనిషి ఇంకో మనిషిని పట్టుకుని తోడుగా అన్న దగ్గరికి వచ్చాడు. వచ్చి, అన్నయ్య నాకు క్షమించాలి అని చెప్పట్లా, క్షమాపణ అనేది చాలా మంచి అలవాటు, తప్పులు చేసిన వాళ్ళని మన్నించడం వల్ల మనిషి గొప్ప పెరుగుతాడు అని ఇండైరెక్ట్ గా ఆ క్షమాపణకు సంబంధించి మాట్లాడతారు. అది ఎదుటివాడి మనసు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆ స్థానంలో మీరుంటే ఎలా ఉంటారు? ఎందుకు దొంగతోడు భద్రత, నా అన్నయ్య క్షమించు మాట చెప్తే పోలా అన్నాడు. నిజంగానా? ఆ మాట అల్లాహ్ తబారక విషయాలు ఇప్పటికీ
అల్లాహుమ్మ గ్ఫిర్లీ అంటే దాని అర్థం ఏమిటి? నేను నిజంగా అల్లాహ్ నన్ను క్షమించండి అని అడుగుతున్నానా, లేకపోతే ఏదో నోటికి వచ్చింది అడుగుతున్నానా? అంతే కదా. ఎందుకంటే మనిషి చేస్తున్న పాపాలని కొన్నిటిని పెద్ద పాపాలు గాను, కొన్నిటిని చిన్న పాపాలు గాను లెక్కడం జరిగింది. చిన్న పాపాలు అంటే ఏంటంటే, ఉదాహరణకి మనిషి ఏదైనా తప్పు చేయొచ్చు తెలియకుండా, అస్తగఫిరుల్లాహ్ చదవాల్సింది చదవకపోవచ్చు, సుబ్హానల్లాహ్ చెప్పాల్సింది చెప్పకుండా, సల్లిలో అభివృద్ధి చూస్తుండొచ్చు కదా, చేశాడు. కానీ ఆయన సల్లి చేస్తున్న తర్వాత సరియైన పద్ధతిలో వజూ చేసుకుంటే కొన్ని పాపాలు పోతాయి, మీరు చదివి ఉన్నారు. అదేవిధంగా వజూ సలాత్ సున్నత్ చేస్తే కొన్ని పాపాలు పోతాయి కదా. ఈ చిన్న చిన్నవి ఆటోమేటికల్లీ మీరు అనుకోకుండానే అయిపోతుంటాయి. కానీ పెద్ద పాపాల విషయానికి వచ్చినప్పటికీ మనిషి ఏ పాపం చేశాను అనేది మాట్లాడి దాని గురించి, నేను దొంగతనం చేశాను రబ్బుల్ ఆలమీన్ నన్ను క్షమించు, లేకపోతే నేను ఫలానా వ్యక్తి అతని హక్కుల్ని కాలహరించాను నన్ను క్షమించు, లేకపోతే నేను ఫలానా వ్యక్తి విషయంలో ఈ విధంగా చెప్పరాని మాటలు నన్ను క్షమించు, అతన్ని క్షమించు అని ఆ పెద్ద విషయం ఏదైతే ముందు పెట్టి, నేను తప్పు చేస్తున్నాను, ఆ తప్పు నుంచి తెలిసి ఒక అవగాహన కలిగి క్షమాపణ కోరుతున్నాను అనే అవగాహన ఉండటం అనేది ఉత్తమమా కాదా? ఉండాలి కదా. అదే విధంగా అల్లాహ్ దగ్గరికి వచ్చేటప్పటికి తౌహీద్ ఏంటో నువ్వు తెలిసి చెప్తున్నావా, తెలియకుండా చెప్తున్నావా అనేది ఆలోచించాడు. అవునా కదా. కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేస్తున్నారు. ఈరోజు ఫోన్లో చేసినాయిగా, ఒక వచ్చిన ఫోన్లో మాట్లాడుతున్నారు ఏమని, రే నేను కాబతుల్లా దగ్గర ఉన్నాను రా, తవాఫ్ చేస్తున్నాను, ఈ సంఘటన జరిగిందే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించాడు అని చెప్పాలి కదా. అది బాబా నన్ను రక్షించేశాడు రా, నువ్వు అల్లాహ్ ఇంటి చుట్టూ తిరుగుతున్నావు, అక్కడ జరిగిన ఒక పెద్ద సమస్యలు నువ్వు బతికావు, ఎవరు క్షమించాడు నిన్ను రక్షించాడని చెప్తున్నావు? ఇక అతను తౌహీద్ అని చెప్పండి మీరు. అతని నోట్లో అల్లాహ్ క్షమించాడు అనే మాట రావట్లేదు. ఎంత అలవాటు పడిపోయింది నోరు, చూసారా. ఇది తౌహీద్ విషయంలో మొదటి జాగ్రత్త. ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, మీపై మీరు దౌర్జన్యం చేసుకోవద్దు అంటే దాని మొదటి అడుగు ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది అని మనం గమనించాలి. అందుకనే పండితులు ఎవరైనా హజ్కి వెళ్తున్నారు అంటే వాళ్ళతో ఏం సలహా ఇస్తారు? నీపై ఏదన్నా హక్కులు ఉంటే ఇచ్చేరా బాబు, ఎవరైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళు క్షమించేరా బాబు, ఎవరితో మాటామంతి తెగిపోయి ఉంటే కలుపుకోరా బాబు, మళ్ళీ వెళ్తున్నావు వస్తావో లేదో తెలియదు, ఇదే చివరి ప్రయాణం అనుకుని వెళ్ళరా బాబు అని నచ్చజెప్పి ఎందుకు పంపిస్తారు? ఒక అవగాహనతో ఇవన్నీ క్లియర్ చేసుకుని అల్లాహ్ దర్బారులు వెళ్తే, ఇప్పుడు మిగతా వస్తువులు ఆయన క్షమించాల్సిన వస్తువు మాత్రమే పట్టుకెళ్ళాడు అనుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించవచ్చు అతనికి. అవి లేకుండా ఏమీ తెలియకుండా వెళ్ళి ఇవన్నీ మనసులో ఉంచుకొని తిరిగి వస్తే హజ్ ఏమవుతుంది చెప్పండి మీరు? అదే కదా. ఆ లా ఇలాహాల గురించే కదా మనం మాట్లాడేది. ఆ రోజుల్లో వాళ్ళు దీన్ని అవగాహన చేసుకున్నారు కదా. అందుకని వాళ్ళు తెలిసి, దీని అర్థం తెలిసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎదురుగా నిలబడ్డారు. నువ్వు చెప్పమంటే చెప్పడానికి మేము ఏమనుకుంటావు? చెప్పావు. చూసారా. అంటే నువ్వు నీ మాట ఒప్పుకుంటే మా పెద్దరికం పోతుంది, నీ మాట ఒప్పుకుంటే మేము చిన్నవాళ్ళు అనిపిస్తున్నాం సొసైటీలో, మా పెద్దరికాన్ని నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు. అందుకని నీ మాట మేము వినం, ఎందుకంటే నువ్వు వయసులో చిన్నవాడి, మేము పెద్దవాళ్ళం. నీకు ఫాలోయింగ్ చాలా తక్కువ, నా ఫాలోయింగ్ చాలా పెద్దగా ఉంది. ఆ రోజుల్లో ఫేస్బుక్ లేకపోయినా మంచి ఫాలోయింగ్ ఉండేది వాళ్ళకి, మరి ఈ పద్ధతిలో ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అల్లాహ్ ఈ మాట ఏదైతే చెప్పాడో ఫలా తజ్లిము ఫీహిన్న అనేది దాన్ని మొదటి పాయింట్లోనే ఖండించడం జరిగింది. షిర్క్ ఏ ఆస్కారం లేకుండా మీరు ప్రయాణం చేయాలి, దానికి సంబంధించి మీరు పూర్తి అవగాహనతో ఆ మాట చెప్పాలి, పూర్తి అవగాహనతో ఆ మాట చెప్పాలి. ఇప్పుడు ఆయత ఏదైతే మనం చెప్పుకున్నామో దాని గురించి మాట్లాడదాం. అల్లాహ్ అంటున్నాడు, ఇన్న అవ్వల బైతిన్ ఉదియ లిన్నాసి లల్లదీ బిబక్కా. ఖురాన్లో మక్కా నగరానికి అనేక పేర్లు ఇవ్వడం జరిగింది. ఒక పేరు బక్కా ఏదైతే ఈ ఆయతలో ఉంది, ఇంకో చోట మక్కా అని చెప్పడం జరిగింది, ఇంకో చోట ఉమ్ముల్ ఖురాన్ చెప్పడం జరిగింది, ఇంకో చోట అల్ బలదుల్ అమీన్ చెప్పడం జరిగింది. ఇలా అనేక పేర్లు మక్కా నగరానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బక్కా అని అల్లాహ్ అంటున్నాడు. ఈ బక్కా ప్రదేశం ఏదైతే ఉందో మక్కాలో, మరి ఈ ప్రదేశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మొదటి గృహం నిర్మించబడింది.
ఈ భూమిని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించాడో అప్పుడు ఒక ప్లాట్ తన కోసం ఫిక్స్ చేశాడు, అది నాది, ఇక చుట్టుపక్కల ఏమన్నా కావచ్చు. ఆదం అలైహిస్సలాం గారు కూడా ఆ ప్రదేశంలో పారస్ అయ్యారు. మనందరికీ తెలిసినట్టు అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం మరి హవ్వాను తొలగించినప్పుడు వేరు వేరు ప్రదేశాల్లో వీళ్ళు విడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. ఈ రెండు ప్రదేశాల్లో చారిత్రక వివరాల ప్రకారం ఆదం అలైహిస్సలాం ఈ భారత ఉపఖండం నుంచి ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్ళారు, అరఫా మైదానం వరకు. జిద్దా అనే ప్రదేశం ఏదైతే మక్కా ద్వీపంలో ఉందో అక్కడ హవ్వా గారు ఉండేవారు. ఆవిడ మెల్లిమెల్లిగా ఆగుతూ ఏడుస్తూ బాధపడుతూ అస్తగ్ఫిరుల్లాహ్ చదువుకుంటూ మెల్లిగా అటు ఇటు కదలికలు చేస్తుంటే అరఫాత్ వరకు చేరారు. ఈయన గారు ఇక్కడి నుంచి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు అక్కడ అరఫాలో కలుసుకున్నారు, అరఫా మైదానంలో కలుసుకున్నారని మనం వింటున్నాం. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు మన పెద్దవాళ్ళు జిద్దా అనేది జుద్దా అంటే ఏంటి, జద్దా అనే పదం నుంచి వచ్చింది, తాతమ్మ అనే అర్థంలో కలుసుకున్నారని చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఆ రోజుల్లో తౌహీద్ పెరిగి ఉండేవారు. ఇప్పుడు ఉన్నది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రదేశాన్ని తన ఇల్లుగా గమనించాడు, దాని చుట్టుపక్కలే ఉన్నారు. ఆ తర్వాత నుంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే మూసా అలైహిస్సలాం తల్బియా చెప్పారు, హారూన్ అలైహిస్సలాం గారు తల్బియా చెప్పారు, ఈసా అలైహిస్సలాం గారు తల్బియా చెప్పారు. కొన్ని పుస్తకాల్లో అయితే ఈసా అలైహిస్సలాం కశ్మీర్ వరకు వచ్చారు అని ఉంది. ఈసా అలైహిస్సలాం గారు ఆయన్ని ప్రయాణం చేశారు. అవన్నీ మనకు చారిత్రక విషయాలు, దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఈ వస్తువు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇబ్రాహీం అలైహిస్సలాం గారి రాకముందు ఒక ప్రత్యేకమైనటువంటి ఇల్లు నిర్మించబడక ముందు అది ఒక ప్లాట్గానే అలాగే ఉండింది. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతానం ప్రసాదించాడో ఆయనకు 2 భార్యలు. ఏ భార్యామణి అయితే నువ్వు పెళ్లి చేసుకో సంతానం కలుగుతుంది ట్రై చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూతో 2 పెళ్లి చేయించిందో ఆవిడ మనసులో కొంచెం బాధ కలిగింది. నేను ఇతను పెళ్లి చేయించాను మా భర్తకిచ్చి వీడికిచ్చి ఆవిడ కడుపు పండింది, నా కడుపు పండలేదు అని. ఆయన సంతోషం చేయడానికి కాకుండా ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆయన పుట్టించాడు ఇస్మాయిల్ని పుట్టించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అంటే ఆ బేబీని తల్లిని తీసుకెళ్ళి ఏదైతే మనం అంటామే పారాన్ పర్వతాలు ఉన్నాయో దీన్ని బైబిల్లో కూడా ప్రస్తావన ఇవ్వడం జరిగింది. అక్కడ తీసుకెళ్లి వదిలించడం జరిగింది మక్కాలో. ఒకే ఒక్క మాట అక్కడ హదీసులో ఏమొస్తుందంటే ఇబ్రాహీం బిడ్డను భార్యను తీసుకొచ్చి అక్కడ వెళ్ళే ఆవిడ హాజిరా గారు ఒక మాట కాళ్ళు పట్టుకుని, ఇది నీ ఆలోచన ప్రకారం ఇక్కడ వదులుతున్నావా లేక అల్లా ఆదేశం ప్రకారం వదులుతున్నావా అని అడిగారు. అల్లా ఆదేశం. సరే, అల్లా ఆదేశం ప్రకారం అయితే ఇక ఆయనే చూసుకుంటాడు, మేమేం బాధపడలేదు, నువ్వు వెళ్ళొచ్చుని వదిలేసింది ఆవిడ. వాళ్ళ నమ్మకం చూడండి మాషాల్లా. ఇప్పుడు తెచ్చిన తిండి అయిపోయింది, నీళ్లు అయిపోయింది, అక్కడ ఎక్కడా లేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వీళ్ళని వదిలేసి వెళ్ళేటప్పుడు అదే ప్రదేశంలో దువా చేసిన దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇచ్చాడు. రబ్బనా ఇన్ని అస్కంతు మిన్ దుర్రియతి బివాదిన్ గైరి జీ జర్ఇన్ ఇంద బైతికల్ ముహర్రం. అల్లా మా ప్రభువా, నా సంతానాన్ని భార్యని ఫ్యామిలీ ఏదైతే ఉందో ఒక ఫ్యామిలీని నువ్వు చెప్పిన ప్రదేశాలకు అనుగుణంగా నీ ఇంటికి దగ్గరగా గడ్డి మొలవని నీళ్లు దొరకని ప్రదేశంలో వదిలేసిపోతున్నా. ఇదే వదిలేసిపోతున్నా నీ ఆదేశం ప్రకారం. ఇక వాళ్ళని తిండి పెట్టుకోవటం, తినిపించడం, కాయలు కూరలు కానీ లేకపోతే వంట వస్తువులు కానీ ఏదన్నా భోజనానికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకోవడం బాధ్యత. కానీ ప్రత్యేకంగా వాళ్ళకి ఫలాలు తినిపించు అని దువా చేశారు. నేటికి దాని ప్రతిఫలం మనం చూస్తున్నాం. మనకు తెలియని మార్కెట్లో ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో వాటిని చూసి ఇది ఎలా తింటారో తెలియక అక్కడి నుంచి వచ్చేస్తుంటాం. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ లేకపోతే కొంతమంది ప్రతిదీ ట్రై చేస్తుంటారు. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత తెలుస్తుంటుంది మనకు తెలియనప్పుడు ఎందుకు తీసుకురావాలి అని. ఏంటో గీతలు పడతాయి కదా, ఆ గీతల తర్వాత తెలుస్తుంటుంది కొంతమంది. అలా ఇలాంటి పరిస్థితుల్లో మన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు పెట్టాడు ఇక్కడ. కానీ ఆ పరిస్థితుల్లో అయితే ఆయన దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే ఆ దువాని రెస్పాండ్ ఇవ్వాల. ప్రతిఫలంగా మరియం అలైహిస్సలాంకి ఏ విధంగా అయితే ఫ్రూట్ వచ్చినాయో రాలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బిడ్డ కాళ్ళ దగ్గర నీటి ఊటను పుట్టించాడు.
నీటి ఊటను పుట్టించారు. ఆ నీటి ఊట పుట్టక ముందు ఆ తల్లి బాధ ఏదైతే ఉందో అది హదీసులో చెప్పడం జరిగింది. నీళ్లు ఎప్పుడైతే తెచ్చిన నీళ్లు సమాప్తమైందో ఆ తల్లి నీళ్లను వెతుక్కుంటూ సఫా కొండపైకి వెళ్ళింది. ఎవరైనా కనపడుతున్నారేమో, ప్రయాణికులు కనపడతారేమో, వాళ్ళ దగ్గర నీళ్లు ఉందేమో, లేకపోతే ఎత్తు ప్రదేశంలో వెళ్తే ఎక్కడన్నా పక్షులు ఎగురుతుంటే నీళ్లు దొరుకుతుందేమో అని పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళింది. ఏం దొరకలా. ఏడుస్తున్న బిడ్డ దగ్గరకు వచ్చింది. ఓదారుస్తుంటే మాట వింటల్లా బేబీ ఓ అరుస్తుంది. మళ్ళీ మర్వా పర్వతం పైకి వెళ్ళింది. నిజంగా మనలో చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే ఉన్నారో, మనకు హజ్ కానీ ఉమ్రా కోసం వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఎలా డిఫరెంట్గా అనిపించింది చెప్పండి నాకు. ఏదన్నా డిఫరెంట్గా ఉందా? మనం ఏసీలో ఈ రూమ్లో కూర్చున్నాం, ఎక్కడి నుంచి మస్జిద్కి వెళ్తే ఏసీలో ఉన్నాం, మస్జిద్ నుంచి ఇంటికి వెళ్తే ఏసీలో ఉన్నాం, ఈ రెండింటి మధ్య బండిలో ఏసీ పెట్టుకున్నాం. ఎవరన్నా మిత్రుడు కనపడితే వాడి పార్కులో తీసుకున్నాం, పార్కులో కూడా ఏసీ ఉంది కదా. మరి మన పల్లెటూరులో కొంతమంది ఉంటారు ఇక్కడ, రాళ్ళు రప్పలు గొయ్యిలు గోతులు, రోడ్డు లేని ఊళ్ళు, వానాకాలంలో మడిమలు అంటే మోకాళ్ళలోపు నీళ్లలో నడవడం. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కంపేర్ చేస్తే సిటీ లైఫ్కి ఆ లైఫ్కి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. మరి అక్కడ ప్రదేశంలో రాళ్ళు రప్పలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సిన మహిళ ఈ కొండపైకి ఆ కొండపైకి బేబీ కోసం నీళ్ల కోసం పరుగులు తీస్తుంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉండేది మంచిగా చేయండి. ఆవిడ హృదయం ఏ విధంగా బాధపడిందో ఆలోచించండి, ఆమె ఏ విధంగా తల్లడిల్లిందో ఆలోచించండి. అల్లా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పరుగు ఏదైతే ఉందో చాలా నచ్చింది నాకు, అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పరుగులు తీయండి అని సైలో ఓకెంచేశాడు అన్న. ఇప్పుడు మనం వెళ్తే సఫాగా లేదు, మర్వాగా లేదు. హాయిగా మరి 2 పాయింట్లు ఏసీల మధ్య అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం. అప్పుడు అంటే నడవలేకపోతున్నాం రా అని చెప్పుకోవడానికి మాత్రమే మిగిలింది, ఇంకేం లేదు. ఈజీలీ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. మరి ఆ పరిస్థితుల్లో ఆవిడ అలా బాధపడితే ఆ బాధను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చేస్తే రెండో సంఖ్యలో ఏం చేశారంటే, ఆ బేబీ కాళ్ళు ఎక్కడైతే పడుతున్నాయో నేలపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ జంజం పుట్టించాడు. నీట ఊట వచ్చింది. ఆవిడ చూస్తే నీళ్లు వస్తున్నాయి. మీరు కూడా నీటి ఊటలు చూసుంటారు. నీళ్లు ఊట పడుతూ వస్తుంటే అక్కడికి వెళ్ళి అరే వెళ్ళిపోతుందేమని చుట్టుపక్కల ఏం కట్ట పెట్టింది. కట్ట అంటాం కదా, నీటి కట్టదా తయారు చేసి అప్పుడు ఆవిడ నోటి నుంచి ఒక మాట వచ్చింది, జమ్ 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 అని. జమ్ అంటే ఆవిడ ఆ బేబీ ఆ వాటర్ని ఉద్దేశించి చెప్తుంది, ఆగు ఆగు ఆగు, ఈ పొరలు ఎక్కడ వెళ్ళిపోతావు ఆగు అని ఆ మాట చెప్తుంటే ఆవిడ అలా ఆగిపోయింది. అది పరిశుభ్రమైన నీళ్లు వచ్చింది, అది తీసుకుని బేబీకి తాగించింది, స్వయంగా తాకింది. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నాం. ఈ మధ్య ఒక ఆయన ఉమ్రాకి వెళ్ళాడు, ఆయన ఇంట్లో 4 నెలల బేబీ ఉంది, హాయిగా ఫ్యామిలీతో వెళ్ళాడు. తిరిగి వచ్చి తర్వాత ఎలా ఉంది అంటే, ఎలా ఉన్న సంగతి నాకేం తెలియదు కానీ పాప మాత్రం ఏ ఇబ్బంది పెట్టలేదు, జంజం మొత్తం తాగిస్తున్నాను, అదే తాగుతుంది, జంజంతో వెళ్ళింది, జంజం తిరిగి వచ్చింది. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషంగా ఉంది కదా. మరి ఇలాంటి పరిస్థితి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఆ బేబీ కాళ్ళలో, ఎప్పుడైతే ఇబ్రాహీం ఆ బేబీని తీసుకుని రాకపోతే నెగిటివ్ సైడ్ ఆలోచించండి, ఆ ఊట వచ్చేది కాదు కదా. అది ఇప్పుడు ఖియామత్ వరకు కంటిన్యూ అవుతుంది కదా. ఈ గొప్పతనం వాళ్ళ ద్వారా మనకు ప్రసాదించాలని డిసైడ్ చేసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సంతానం అక్కడ తీసుకొచ్చి ఆ ప్రదేశంలో వస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం రెండో ఆదేశం వచ్చింది, ఇల్లు కట్టండి. కొడుకు చేతికి వచ్చిన తర్వాత కొడుకు సాయంతో మీరు ఇల్లు కట్టండి. వాళ్ళిద్దరూ ఇల్లు కట్టారు. ఇజ్ యర్ఫౌ ఇబ్రాహీముల్ ఖవాయిద మినల్ బైతి వ ఇస్మాయిల్, ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ వాళ్ళిద్దరూ కలిసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గృహానికి సంబంధించిన గోడలు పైకి ఎత్తుతూ ఉంటే అప్పుడు ఇబ్రాహీం హృదయం నుంచి మాట వచ్చింది, రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం, ప్రభువా మా ఈ కృషిని నువ్వు స్వీకరించు. ఇది ముఖ్యమైన వస్తువు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వీకృతి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వీకరణ, అల్లాహ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే తపన, అదే మనకు ముఖ్యం. ఇప్పుడు మనం నమాజ్ చేస్తున్నాం, ఆ ఆలోచనతో చేస్తున్నామా లేదా? అల్లాహ్ సంతోషించాలని. దాన ధర్మాలు చేస్తున్నాం అదే విషయంతో కూడా కదా. తోటి వాళ్ళకి సహాయం చేస్తున్నాం అదే ఉద్దేశంతో కాదా? ఎవరికి 4 ముక్కలు నేర్పుతున్నాం ఈ ఉద్దేశంతోనా కాదా? చెప్పండి. ఇదే ఈ వస్తువు.
తౌహీద్ లేకుండా మనం ఎన్ని చేసినా, దాన ధర్మాలు ఎన్ని చేసినా తౌహీద్ లేకుండా ఏమవుతుంది? చేతు ఇలా అంటాం కాకుండా యాక్సెప్ట్ అవ్వదు. అది అర్థం. ఖన్సా రజియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. ప్రవక్త గారు, నేను మీతో మాట్లాడాలి, కాస్త సమయం ఇవ్వండి. అమ్మ ఖాళీగా ఉన్నాను చెప్పండి. చెప్పారు. ఏమని? మా నాన్నగారు మీకు తెలుసు కదా. ఎవరమ్మా మీ నాన్నగారు? హాతిం తాయి. కిస్సలు విన్నారు కదా మీరు, కథలు. హాతిం తాయి ఒక ఆయన పెద్ద ఉండేవాడు, దాన ధర్మాలు బాగా చేసేవాడు, ఎవరు వచ్చినా ఖాళీ చేతులు పంపించేవాడు కాదు. జనాలు ఆయన అంటే ఎంతో చెబుతుంటా కదా. ఆ కథల్లో ఆ హాతిం ఏదే ఉన్నాడో మా తండ్రి గారి. అందుకని ఆయన గురించి చెప్పడానికి వచ్చాను. చెప్పమ్మా, మీకు తెలుసు కదా, దాన ధర్మాల్లో బాగా పేరున్న వ్యక్తి, ఇస్లాం దాన ధర్మాలను ప్రోత్సహిస్తుంది కదా. అందుకని మా నాన్నగారు చాలా దాన ధర్మాలు చేశాడు, అందరూ తెలుసు. అందుకని ఆయన స్వర్గంలోకి వెళ్తాడా అని అడిగింది. అంటే మా నాన్నగారు తను చేసినటువంటి మంచి కార్యాల వల్ల స్వర్గానికి వెళ్తాడా, వెళ్తే చాలా సంతోషం అని సంతోషం వ్యక్తం చేయడానికి అది ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్గా మిగిలిపోతుందని అడిగింది ఆవిడ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాస్త ఆలోచించి, మీ నాన్నగారు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివారా అని అడిగారు. సమాధానం కరెక్ట్ ఉందా, రాంగ్ ఉందా? బేస్మెంట్ ఉందా, అసలు బేస్ పాయింట్ ఉందా లేదా? లేదని చెప్పింది. అయితే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఫలా, నువ్వు లా అంటే నేను లా అంటాను. ఎందుకంటే ఆయన లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పలేదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత ఈ దాన ధర్మాలు, లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత ఈ సలాతు, లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత ఈ సౌమన్ ఫాస్టింగ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత ఇది హజ్. ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ నేను భూమట్టం చేసేసి దాన్ని పాడు చేసుకుని ఇప్పుడు కాబతుల్లా దగ్గర వచ్చి నిలబడతానంటే ఆ రోజుల్లో అబూజహల్ రాలా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దారిలో గుండు వేసిన వాళ్ళు రాలా? హజ్ కోసం వచ్చిన వాళ్ళ యొక్క సామాన్లు దొంగలించేవాడు రాలా? అల్లాహ్ వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేశాడా? చేయలేదు కదా. కుదరదు. ఈ ఫౌండేషన్ మెయింటైన్ చేయాల్సిన వస్తువు ఏదైతే ఉందో హజ్ ఎల్లప్పుడూ దాన్ని రికమెండ్ చేస్తుంది. ముందుగా ఇక్కడ నుంచి ప్రయాణం చేయండి. యువర్ జర్నీ మస్ట్ బిగిన్ ఫ్రమ్ హియర్. దీన్ని కరెక్ట్ చేసుకుని రావాలి. నేను అల్లా దగ్గరికే వెళ్తున్నాను, అల్లా సంతోషం కోసం వెళ్తున్నాను, అల్లా ఒంటరి వాడు, ఏకాకమైన వాడు, ఆయనతో పాటు ఆరాధనలు కానీ, ఆయన గుణగణాల్లో కానీ, ఆయన అస్తిత్వంలో కానీ, ఆయనకు సమర్పించాల్సినటువంటి పూజలు అయితే ఏవైతుందో వాటి విషయము కానీ తీసుకునేవాడు మరొకడు లేడు. మీలో చాలా మంది మాషాల్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు కోపడమాకండి. అడిగానని ఈ పర్సనల్ వస్తువులు అడుగుతున్నావేంట్రా అంటారేమో, అనమాకండి. మనలో ఎంతమంది పొద్దున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివిన అజ్కార్ అంటే పొద్దున పూట చదవాల్సిన దుఆలు అయితే ఏమన్నాయో చదువుతున్నాం? చెప్పండి, ఎంతమంది చెబుతున్నాం? ఒక ఆయన చెయ్యెత్తాడు, 2 ఆయన చెయ్యెత్తాడు, 3 ఆయన చెయ్యెత్తాడు, 4, 5, 6, 7, మాషాల్లా 10 మంది ఉన్నారు. చాలా సంతోషం. ఈ అజ్కారులు ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్ టైం పడుతుంది అన్ని చదవటానికి. ఒక చిన్న పుస్తకం పట్టుకుని చూసి చదవడంలో ఏ అభ్యంతరం లేదు, మన డ్యూటీ పూర్తయిపోతుంది కదా. అందులో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎన్నిసార్లు వచ్చింది? ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దుఆ అందులో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంది. చూసారా? అంటే నీ ఉదయం ప్రారంభమవుతుంది లా ఇలాహ ఇల్లల్లాహ్తో, కంటిన్యూ చేయి. నువ్వు ఉదయం సమాప్తమవుతుంది సాయంత్రం పూట చదివే దుఆలో కూడా మళ్ళీ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇది మన ఉచ్ఛ్వాస నిశ్వాసలా ఉండాలి. అందులో షిర్క్ ఏ స్థానము లేదు అని మనం గుర్తించాలి. ఆ విషయాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సూచింపజేశాడు. హజ్ సందర్భంగా రెండింటిని కంబైన్ చేశాడు కదా. మరి అటువంటప్పుడు ఇంత మాటతో ఆగల. అల్లాహ్ ఇబ్రాహీం ప్రస్తావన దాదాపు ఎక్కడెక్కడ వచ్చిందో ఖురాన్లో దాదాపు ప్రతి చోట ఇబ్రాహీం యొక్క ప్రస్తావన దాదాపు 70 సార్లు వచ్చింది. ఓకే, అనేక సార్లు ఏం జరిగాడు ఇక్కడ? వమా కాన మినల్ ముష్రికీన్, ఇబ్రాహీం ముష్రిక్ కాదు. షిర్క్ అంటే ఇబ్రాహీంకి పడేది కాదు. ఇబ్రాహీం షిర్క్ ఎగనిస్ట్ గా నిలబడ్డాడు. వమా కాన ఇబ్రాహీం అటువంటి వాడు కాదు. అల్లా సర్టిఫై చేస్తూ ఉంటాడు. ఎందుకు చేశాడు?
ఆయన యొక్క ఆ తౌహీదుని కావాల్సినటువంటి ముఖ్య వస్తువు ఏదైతే ఉందో ఇస్లాంకి సంబంధించింది, దాన్ని ఆయన హైలైట్ చేశాడు. ఆయన హైలైట్ చేశాడు. మన టర్న్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దాన్ని మనం హైలైట్ చేయాలి. అలా చేయనప్పుడు మనం ఆయన ఎక్కువ వారసులు ఎలా అవుతాం చెప్పండి? ఆయన పేరు, నా పిల్లల్లో పేరు ఇబ్రాహీం పెట్టుకున్నాను, నా పేరు ఇబ్రాహీం ఇస్మాయిల్ పెట్టుకున్నాను, అలా ఇబ్రాహీం ఇస్మాయిల్ పేరు పెట్టుకుంటే సరిపోతుందా కదా? అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని మన ముందు, ఇన్న అవ్వల బైతిన్ ఉదియ లిన్నాసి లల్లదీ బిబక్క ముబారకం వ హుదల్ లిల్ ఆలమీన్, అది శుభప్రదమైన ప్రదేశం, జనాలకు అక్కడి నుంచి హిదాయత్ విస్తరింపజేయడం జరుగుతుంది. ఫీ ఆయాతుం బయ్యినాతుం మకాము ఇబ్రాహీం, అక్కడ అనేకమైనటువంటి సూచనలు ఉన్నాయి, మనిషి యొక్క ఈమాన్ని పెంచడానికి పనికొచ్చే సూచనలు. అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గుర్తింపు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మా కాబతుల్లాలో తవాఫ్ చేసినప్పుడు ఒక పక్కన ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇంటికి సంబంధించిన ద్వారం ఏదైతే ఉందో, ఆ ద్వారం దాటిన వెంటనే కుడి పక్కన ఒకటి ఇది ఉంటుంది, ఏముంది? ఒక పిల్లర్ ఉంటుంది, మకాము ఇబ్రాహీం, అది గుర్తుగా. ఇబ్రాహీంని ఎవడో తెలియని వాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? నామమాత్రంగా టచ్ చేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. కానీ ఇబ్రాహీం యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించి, ఏక దైవారాధనకు సంబంధించి, తౌహీదుకు సంబంధించి, అల్లాహ్ ఆదేశాలను అమల్లో పెట్టే విషయం ఏంటి, అల్లాహ్ యొక్క ఆదేశాలను జనాల్లో వ్యాప్తి చేయడానికి సంబంధించింది, ఇది నాలో అది రగలనప్పుడు ఇంకా ఇబ్రాహీం మనకు ఎందుకండి? అవునా కాదా? నేను చెప్పేది అవునా కాదా? మీరు చెప్పండి, తప్పు చెప్తున్నానేమో బహుశా కదా. ఈ విషయాన్ని మనం పాయింట్ 1గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. తౌహీద్. ఇప్పుడు మన మీద బాధ్యత ఒకటి మిగిలింది. మన ఈ లెక్చర్ ముఖ్తసరిగా విన్న తర్వాత మనలోని ప్రతి వ్యక్తి తనకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అడిగి చూసుకోవాలి, నేను అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగానే ఉన్నానా, లేక ఎర్ర టోపీలు, నల్ల టోపీలు, నల్ల గుడ్డలు, తెల్ల గుడ్డలు, నల్ల తాళ్ళు, తెల్ల తాళ్ళు, రంగురంగుల వస్తువులతో నీకు జనాలు మోసం చేసే వాళ్ళతో ఉన్నానా అని అడగాలి. ఎప్పుడైతే నేను ఎక్కడున్నానో తీసుకుంటుందో అప్పుడు నిజంగా అల్లాహ్ మార్గంలో నేను ఉన్నాను అంటే అల్హమ్దులిల్లా, 2 సజ్దా చేసుకుంటే అభ్యంతరం లేదు. ఎప్పుడైతే ఫలా 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 దగ్గర నేను ఉన్నాను అని తెలుస్తుందో అప్పుడు నేను ఎక్కడున్నానో తెలిసిపోయింది కదా, అంతే కదా. మరి అప్పుడు ఏంటి మార్గం? అక్కడ నుంచి వెనుతిరగాలి, అల్లాహ్ వైపు రావాలి, అప్పుడే మనకు సార్థకత ఉంటుంది. అలా లేనప్పుడు ఏ లాభం ఉండదు. ఈ ఆయతను మూర్చి చేద్దాం. అల్లాహ్ అంటున్నాడు, ఇన్న అవ్వల బైతిన్ ఉదియ లిన్నాసి లల్లదీ బక్క ముబారకం హుదల్ లిల్ ఆలమీన్ ఫీ ఆయాతుం బయ్యినాతుం మకాము ఇబ్రాహీం వమన్ దఖలహు కాన ఆమినా, ఎవరైతే ఆ ప్రదేశంలో ప్రవేశిస్తాడో అతను ప్రశాంతత పొందుతాడు, సంరక్షణ పొందుతాడు. 2 విధాల అర్థాల్లోనూ మనం ఏ తప్పు చేయటం లేదు. ప్రశాంతత, ప్రపంచ విషయాలకు సంబంధించి అతనికి శాంతి కలుగుతుంది. రెండోది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి అతను మంచి చిత్తశుద్ధితో వచ్చి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు మరణించిన తర్వాత ప్రశాంతత కల్పించే స్థానంలో అతనికి ఉంటాడు. ఎక్కడ? స్వర్గంలో. అందుకని రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే హజ్ చేస్తారో అతని హజ్ చిత్తశుద్ధితో, హజ్కి సంబంధించిన కార్యక్రమాలు పరిణ పద్ధతితో పూర్తి చేస్తాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని ఏ విధంగా ఇంటికి పంపిస్తాడు? పాపాలన్నీ తొలగించి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలాగా తయారు చేసి పంపిస్తాడు, పాపరహితంగా పంపిస్తాడు. ఆ పాపరాహిత్యం దేంతో వస్తుంది? తౌహీద్తో వస్తుంది, తౌహీద్తో వస్తుంది. అందుకని మనం కొంచెం టైం దొరికితే తౌహీద్ గురించి చదవటం, తౌహీద్ గురించి తెలుసుకోవటం, తౌహీద్ గురించి దాన్ని మన దగ్గర ఉన్న లోపాలను సరిచేసుకోవటం, తౌహీద్కు సంబంధించి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసే వస్తువులు ఉంటే వాటిని దగ్గరగా తీసుకోవటం, ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం ఈ అనేక రూపాల్లో ఉన్నటువంటి చెడు, విస్తరించి ఉన్నటువంటి ఈ చెడు మన చుట్టుపక్కల ఉంది, దాని నుంచి బయటపడడానికి మొదటి స్టెప్ అన్నా మన దగ్గరకు ఉంటుంది. మన అల్లాహ్ దర్బార్లో వెళ్ళినప్పుడు నా వరకు నేను ప్రయత్నం చేశాను, దాని నుంచి బయటకు రావడానికి, తప్పు నుంచి బయట రావడానికి అని చెప్పడానికి ఒక మార్గం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అవునా కదా? అది కూడా లేకుండా మనం ఏం చెప్పగలం అన్నది? ఇది భయంకరమైన వస్తువు. దాని గురించి మనం జాగ్రత్త తీసుకోవాల్సిన మనవి చేస్తూ మాట ఇందుతో ముగిస్తున్నాను.
అల్లాహ్ తాలా మనందరికీ సద్బుద్ధి ప్రసాదించాలి, సన్మార్గం ప్రసాదించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఏ వస్తువులైతే ప్రసాదిస్తున్నాడో వాటి గురించి సరైన అవగాహన కూడా మన హృదయాల్లో ఉంచాలని దువా చేస్తున్నాను. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.